పంట పొలాలను ధ్వంసం చేయడం అమానవీయమైన చర్య అని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ అన్నారు. శనివారం నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామ పంచాయతీకి సంబంధించి సబ్బవరపు వెంకునాయుడుకు చెందిన జీడి తోట మరియు కొబ్బరి తోటలను గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా నరికివేయడాన్ని ఆయన ఖండించారు. ఇటువంటి చర్యలకు పూనుకోవడం చాలా హీనమైన చర్యగా భావించారు. సుమారు 5 నుండి 10 మంది వరకు ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లు తాము అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. వ్యక్తులపై కక్షతో ఈ విధంగా పంట మొక్కలను సుమారు 150 కొబ్బరి మొక్కలను 200కు పైగా జీడి మామిడి మొక్కలను నరికివేయడం దారుణమైన చర్య అన్నారు. ఇటువంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. దీనికి సంబంధించి నాతవరం పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఆయనతో కూడా పాల్గొన్నారు.